ఇక్కడ విద్యార్థులను ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడు, అలాగే ఇక్కడ పనిచేసే స్టాఫ్ మాత్రం ఏ విధంగా వదలలేదు. చాలా మందిని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి అతను ఏదో ఒక కమాండెంట్ మాదిరి, మిలిటరీ ఆఫీసర్ మాదిరి ఇక్కడ యూనివర్సిటీలో ఉండే సెక్యూరిటీ కాదని ఇతనికి ఒక సెక్యూరిటీ, ఇతను ఆఫీస్ కు చూస్తే చుట్టూ కంచె ఏ విధంగా ఉందో, ఒక జైల్లో కదా బందీలు కదా పెట్టుకున్నట్లు ఎవరు అతని దగ్గర రాకుండా, విద్యార్థులు అతని సమస్యలు చెప్పుకోకుండా ఈ విధంగా బంధించాడు. ఇక్కడ చాలా అవినీతి జరిగింది, చాలా రాజకీయ కార్యకలాపాలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చేశాడు. ఇతను చేసినవన్నీ కూడా లెక్క ఉంది, ఆ లెక్క తప్పకుండా తీరుస్తాం. నా ఛానల్లో ఉన్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్.